ఎందుకు కాదు? ఎందుకు ఒప్పుకోకూడదు చెప్పండి. పాపం చేసినప్పుడు నేను పాపిని అని ఒప్పుకోవచ్చా? ఒప్పుకోకూడదు. ఎందుకు ఒప్పుకోకూడదు? ఎందుకంటే నువ్వు పాపి కాదు కాబట్టి. ఉత్తరవాది ఎవరు? యేసుక్రీస్తు. ఎవరా యేసుక్రీస్తు? మన పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆ లేచిన వాడే మన కొరకు దేవుని ఎదుట కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎవరు? హీ ఈజ్ అవర్ రైచియస్నెస్. నేను చెప్పేది జాగ్రత్తగానండి. హీ ఈజ్ అవర్ రైచియస్నెస్ అనే కాన్షియస్నెస్లోనే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. పరిశుద్ధాత్ముడు పనిచేసినప్పుడు చేసిన తప్పును తప్పు అని ఒప్పుకుంటాం, ఒప్పుకోమా? అంటే ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకుంటున్నామండి, పాపం చేసిన దేవుని ఎదుట ఎవరు అంటే దాని అర్థం ఏంటి? పాపం చేసింది పాపం కాదనా? దాని అర్థం అదా? పాపం చేసినా దేవుని ఎదుట నీతిమంతుడు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చేసింది పాపం కాదనా? అది కాదు, చేసింది తప్పే అనేదే వస్తుంది అక్కడ. ఎందుకంటే చేసింది తప్పే అని ఒప్పింపజేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అసలు పరిశుద్ధాత్ముడు నడిపింపుకు మూలమేంటి? నీతి అను మైమరువు. నేను నీతిమంతుడిని దేవుని ఎదుట అనేది. ఆ నీతిమంతుడిని ఆ దేవుని ఎదుట అనే మనస్సాక్షికి మూలమేంటి? నిజంగా మన కొరకు దేవుని ఎదుట క్రీస్తు నీతిగా కనిపిస్తున్నాడు కాబట్టి.